ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు. మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా. పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు, ఆయన కుటుంబంలో ఉన్న 5గురు ఆధారపడి ఉంటారు. అతను నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఇబ్బంది పడుతున్నా, నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు, ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో, ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు, ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు. అనారోగ్యంతో ఎవరన్నా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆసుపత్రులు కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు. పనికి గాని ఆఫీస్కి వెళ్లాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో. మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అన్న పథకాన్ని నేను రూపొందిస్తాం జరిగింది. కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజలు చేసుకుంటారు దసరా పండగప్పుడు. దసరా పండగ అయిన కరెక్ట్ గా 3 రోజుల్లోనే ఈ రోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో 15,000 రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది. సుమారుగా 3 లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. అందుకే నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి, మెరుగైన సర్వీస్ అందజేయాలి. అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది. ఆవకాయ పట్టాలన్నా అంత